భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాంచన. ఇక మరోవైపు తనకు ఏ వస్తువులు కావాలో ఒక చీటీ కూడా రాసుకొని ఉంటుంది. అది దూరం నుండి గమనించిన రాంబాబు, వామ్మో, మళ్ళీ చీటీ రాసి కూర్చుంది. ఇక నేనెళ్తే ఏమేం చెప్తుందో ఏంటో. ఏదో ఒకటి చేసి ఈ నెలైనా ఖర్చు తగ్గించేయాలి. అలా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. తన భర్తని చూడగానే ఏదో కొత్త వ్యక్తికి గౌరవం ఇస్తున్నట్టు అతి వినయం చూపిస్తుంది కాంచన. ఏవండి, బాగా చిక్కిపోయినట్టున్నారే, మీరు మధ్యాహ్నం భోంచేశారు కదా, మీకేమైనా కావాలా చెప్పండి, నేను తీసుకొస్తాను. అన్నట్టు మర్చిపోయాను, మీకోసం నేను ఈరోజు మీకిష్టమైన చేపల పులుసు చేస్తున్నాను. కడుపు నిండా తినాలి మీరు, సరేనా? తింటాను. తినక చేస్తానా? ఈ రోజేంటో నాపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నావు. ఏంటి విషయం? ఓ, మర్చిపోయాను, ఈ రోజు నాకు జీతం డబ్బులు ఇచ్చారు కదా. అవునా, జీతం డబ్బులు ఇచ్చారా? చాలా సంతోషం అండి. మీరు మా కోసం, మన ఇంటి కోసం చాలా కష్టపడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందండి. జాలి వేసి ఏం లాభంలే. మగ పుట్టుక పుట్టిన తరువాత ఇలాంటి దారుణాలు చాలానే చూడాలి. వచ్చే జన్మంటూ ఉంటే మగాడిలా మాత్రం అస్సలు పుట్టకూడదు. ఈ భూమిపై మగాడి లాంటి బతుకు ఎవ్వరికీ రాకూడదు. ఇదిగో జీతం డబ్బు తీసుకో అంటూ రాంబాబు తన భార్య కాంచనకి జీతం ఇస్తాడు. ఆ డబ్బు తీసుకుని కాంచన మురిసిపోతుంది. తన మొహం 1000 బల్బుల కాంతితో వెలిగిపోతుంది. ఇక ఆ డబ్బులు లెక్క పెట్టిన తరువాత తన వద్ద ఉన్న చీటీని తీసి తన భర్తకిస్తుంది. ఇదిగోండి, ఇందులో కాస్త డబ్బు తీసుకెళ్లి ఈ సరుకులు తీసుకురండి. ఏంటి, ఇంత పెద్ద చీటీనా? ఇన్ని సరుకులు తీసుకొని మనం ఏం చేసుకుంటామే? ఇంట్లో ఉన్నది మనం నలుగురమే కదా. ఏదో 25 మంది ఉన్నట్టు ఇన్ని సరుకులు రాసావు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ సరుకులు తెచ్చిన తరువాత నేనొక్కదాన్ని వండుకొని తినేస్తున్నానని అనుకుంటున్నారా? నేనేం తిండిపోతుదాన్ని కాదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేనలా అనలేదే. ఇన్ని సరుకులు మనకొద్దని చెప్తున్నానంతే. ఇంతకీ ఇందులో ఏం రాసావో చూస్తానుండు అని ఆ చీటీలో ఏముందో చదువుతాడు. అన్నీ 2 కిలోలు రాసి పెట్టింది. అది చూసి రాంబాబు షాక్ అయ్యాడు. అన్నీ 2 కిలోలు రాసావేంటే? మనకు 1 కిలో అయితే సరిపోతుందిగా. ఈ నెలలో దీపావళి పండుగుంది కదా, మన ఇంటికి ఒకవేళ చుట్టాలొస్తే వాళ్ళకి ఇంకొన్ని సరుకులు కొనాల్సి ఉంటుంది. ఆ సమయంలో కొనడం కన్నా ఇప్పుడు కొనటం ఎంతో మేలు. అందుకే ఇన్ని సరుకులు రాశాను. అయ్యో దేవుడా, మగాడికి శత్రువులు ఎక్కడో ఉండరు. ఇదిగో పెళ్ళాల రూపంలో ఇంట్లోనే ఉంటారు. సర్లేవే, ఎలాగోలా ఈ సరుకులు తీసుకొస్తాన్లే. రాత్రికి చేపల పులుసు చేస్తున్నావుగా? చేస్తున్నానండి. మీకిష్టమైన కూరని నెలలో ఒక్కరోజైనా తినాలి కదా. మగాడికి జీతం డబ్బులు తెచ్చిచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం. మిగిలిన రోజులంతా గొడ్డులా కష్టపడాల్సిందే, బానిసలాగా బ్రతకాల్సిందే. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ లేని ఏకైక జీవి మగాడు మాత్రమే. ఈ మాటలకేం తక్కువ లేదు. వెళ్ళండి, వెళ్ళి ఆ సరుకుల పనేదో చూడండి అంటూ కాంచన తన భర్త రాంబాబుని పంపిస్తుంది. ఇక అక్కడి నుండి వెళ్తున్న రాంబాబు వద్దకి తన తల్లి కాంతమ్మ, తండ్రి రంగయ్యలొస్తారు. రాంబాబుని చూసి నవ్వుతూ, ఏరా, నీ భార్యకి ముడుపులు చెల్లించావా? ఇక ఆ డబ్బుల్ని ఖర్చు చేసే వరకు నిద్రపోదు తను. ఒరే నాన్నా, ఈ నెల నాకు మందులు అవసరమవుతాయని నీకు తెలుసు కదా. తెలుసు నాన్న, అందుకే జీతం డబ్బుల్లో నుండి కొన్ని డబ్బులు దాచిపెట్టాను. తీసుకోండి, ఈ డబ్బుతో మీకు కావలసిన మందులు కొనుక్కోండి నాన్న. సంతోషం బాబు. అలాగే ఈ నెల దీపావళి పండుగ కూడా ఉంది కదా, కొత్త బట్టలు కొనిస్తావు కదా. నాకు కొనకపోయినా పర్వాలేదు, మీ అమ్మకి ఒక పట్టు చీర కొనివ్వరా? ఆలోచిస్తానులే నాన్న అంటూ రాంబాబు ఇంట్లో నుండి బయటకొచ్చేస్తాడు. అలా వస్తున్న రాంబాబు మొహం బాధతో మిగిలిపోతుంది. మౌనంగా అక్కడి నుండి కాస్త దూరం వచ్చి ఓ చెట్టు కింద నిల్చొని వెక్కి వెక్కి ఏడుస్తాడు. దేవుడా, నాకొచ్చే జీతం కొంత, ఇంట్లో వాళ్ళు కోరుకునేది కొండంత. నేనేం నేరం చేశాను తండ్రి? నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తుంది. నాకు ధైర్యం చెప్పి భుజం తట్టేవాళ్ళు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు, కనీసం నా బాధలు విని నన్ను ఓదార్చేవాళ్ళు లేరు. నాకు నేనే మిగిలిపోయాను, ఒంటరిగా అయిపోయాను. అలా అనుకుంటూ బాధపడుతున్న రాంబాబుని చూసి అటుగా వెళ్తున్న రంగా గమనిస్తాడు. రంగా ఒక పిచ్చివాడు. ఆ ఊళ్ళో రంగాని ఎవ్వరూ పట్టించుకోరు. ఊళ్ళో చెట్ల కింద పడుకుంటాడు.
అలాగే ప్రతి పూట ఏదో ఒక ఇంటికెళ్ళి అన్నం అడిగితే వాళ్ళు అన్నం పెడతారు. అలాంటి రంగా రాంబాబు చూసి నవ్వుతూ, ఒరే రాంబాబు, భలే ఏడుస్తున్నావు కదా. ఇంకా ఏడు, ఇంకా ఇంకా ఏడవాలి. రే పిచ్చోడా, వెళ్ళరా ఇక్కడ నుండి. నా దగ్గర పిచ్చి వేషాలెయ్యకు. అలా రాంబాబు అనగానే రంగాకి కోపం వస్తుంది. వెంటనే పక్కనే ఉన్న కర్ర తీసుకుని రాంబాబుని చిత్తగొట్టాడు. రాంబాబు వద్దని చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో రాంబాబు పరుగు తీస్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక లోయలో పడిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో ఉంటాడు. తన పక్కన కాంచన ఏడుస్తూ ఉంది. ఆ దిక్కుమాలినోడు నా ముగ్గురిని కొడతాడా, దరిద్రపు వెధవ. ఇప్పుడు ఆయన ఒంటి నిండా దెబ్బలకి కట్లు కట్టుకొని ఇలా కూలబడిపోయాడు. ఆయన ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇల్లెలా గడుస్తుంది. నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు. ఒరే నాన్న, దెబ్బలు బాగా తగిలాయేంట్రా? చూస్తుంటే కనిపించట్లేదే నీకు? పాపం, వాడిలా కొట్టాడు చూడు. పైగా ఆ లోయలో పడ్డ తరువాత ఇంకొన్ని దెబ్బలు తగిలినట్టున్నాయి. అవి కనబడని దెబ్బలే. ఈ దెబ్బలు తగ్గడానికి ఇంకా 3 వారాలు పట్టేలా ఉంది. అంతవరకు మీరు పనికెళ్లరు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే. అలా అనుకుంటూ కాంచన అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే తనకు టపాసుల శబ్దాలు వినిపిస్తాయి. ఇంటి బయటకొచ్చి చూస్తే కొంత దూరంలో ఓ చిన్న పిల్లాడు టపాసులు కాల్చుతూ ఉంటాడు. అప్పుడే కాంచనకి ఒక మంచి ఐడియా వచ్చింది. దీపావళి పండుగ దగ్గరలోనే ఉంది. ఇప్పుడే అందరూ టపాసులు కాల్చటం మొదలెట్టేశారు. చాలా మంది టపాసులు కొంటారు. కాబట్టి ఈ పండుగని నేను నాకు అనుకూలంగా మార్చుకుంటాను. టపాసులు అమ్ముతాను. ఇప్పుడున్న పరిస్థితిలో నాకున్న అవకాశం ఇదే. అలా కాంచన అనుకుంటూ ఇంటి బయటకి నడుస్తుంది. ఇక ఆవేశంగా వెళ్లిన కాంచన ఆ రోజు రాత్రికి ఇంటికొస్తుంది. వస్తూ తనతో పాటు చాలా టపాసులు తీసుకొస్తుంది. ఆ టపాసులు చూసిన కాంతమ్మ, రాంబాబు షాక్ అవుతారు. ఏంటి నువ్వు? నాకిలా అయితే నువ్వు టపాసులు కాల్చుదావా? అయినా వీటిని కొనడానికి నీకు డబ్బులు ఎలా వచ్చాయే? ఇప్పుడు డబ్బులు నాశనం ఇలా చేస్తున్నావా? మొగుడిలా ఉంటే నువ్విలా చేయటమేంటమ్మా? ఇవన్నీ నీకు అవసరమా? ఇక ఆపుతారా? సందు దొరికితే చాలు అందరూ నన్ను ఏదో ఒక మాట అంటున్నారు. అసలు నేనెందుకు ఇలా చేస్తున్నానో మీకు అర్థమైందా? ఆయన ఈ పరిస్థితిలో పనికెళ్ళలేడు. మరోవైపు ఇల్లు గడవాలంటే ఎవరో ఒకరు కష్టపడక తప్పదు. అందుకే నేను ఈ టపాసులు తీసుకొచ్చాను. వీటిని అమ్మాలనుకుంటున్నాను. ఇక వీటికి డబ్బులు ఎలా వచ్చాయంటారా? ప్రతి నెల నేను ఆయన తెచ్చిన జీతం మొత్తం ఖర్చు చెయ్యట్లేదు. కొంతవరకు పొదుపు చేస్తున్నాను. వాటిలో కొన్ని డబ్బులతో వీటిని కొన్నాను. అలా కాంచన అనగానే రాంబాబు సంతోషిస్తాడు. కాంతమ్మ కూడా తన కోడలు చేసిన పనికి ఆనందిస్తుంది. కాని బయటకి చెప్పదు. ఇక ఆ రోజు నుండి కాంచన సిటీకి వెళ్లటం, డబ్బు పెట్టి టపాసులు కొనటం, ఆ టపాసుల్ని తన ఊళ్ళో కాస్త ఎక్కువ ధరకు అమ్మటం చేస్తుంది. ఇలా చేయడంతో కాంచనకి చాలా డబ్బులు వస్తాయి. ఒరేయ్ నాన్న, నేను నీ భార్యని చాలా తక్కువ అంచనా వేశాన్రా. కానీ ఇంత తెలివిగా ఆలోచిస్తుందనుకోలేదు. ఈ టపాసుల బిజినెస్ బాగా సాగుతుంది. బోలెడంత డబ్బు కూడా మిగులుతుంది. అమ్మా, ఇంటికి దీపం ఇల్లాలని ఇందుకే అంటారు. మగాడు లేకపోయినా పర్వాలేదు, ఇల్లాలుంటే చాలు. ఆ ఇల్లు, ఆ ఇంటి మనుషులు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నా భార్య కూడా కష్టకాలంలో మనల్ని ఇలా ఆదుకుంటుంది. ఇక ఇంటి ముందు చాలా మంది క్యూ కడతారు. వాళ్ళకి టపాసులు ఇస్తూ ఉంది కాంచన. మరోవైపు రంగయ్య వాళ్ళ నుండి డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అలా టపాసుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుంది. ఇక దీపావళి పండుగ రాని వస్తుంది. మంచి వంటలు చేసి రాంబాబు, కాంతమ్మ, రంగయ్య కొడ్డిస్తుంది కాంచన. కాంచన, నా పరిస్థితి కొంత మెరుగైంది. ఇక పండుగ తరువాత నేను ఉద్యోగానికి వెళ్తాను. ఏవండి, ఈ పండుగ రోజు నేను మీకొక శుభవార్త చెప్పాలి. మీరిక ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను సంవత్సరం రోజులకు సరిపడా డబ్బులు సంపాదించేశాను. మనం ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుందామండి. కుటుంబం అంతా పనిచేద్దాం. మీరు మా కోసం ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మీ భార్యగా ఆ బాధ నాకు అర్థమైంది. అందుకే నేనింక వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. అలా కాంచన అనగానే రాంబాబు